Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce Telugu ద్విత్వాక్షర పదములు. ఈ ద్విత్వాక్షర పదములో నేర్చుకునే ముందుగా మనం నేర్చుకున్నటువంటి వాటిని గురించి ఒకసారి రివైజ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? అక్షరమాల. ఆ అక్షరమాలలో అచ్చులు, హల్లులు. ఆ హల్లులకు వచ్చేటటువంటి గుర్తుల్ని, హల్లులకు వచ్చేటటువంటి ఒత్తులని నేర్చుకున్నాం. నెక్స్ట్ గుణింతాలు నేర్చుకున్నాం. ఆ తర్వాత హల్లులలోని అక్షరాలతో అచ్చుల యొక్క గుర్తులని ఇచ్చుకుంటూ మనం పదాలను రాసాం. ఆ తర్వాత వాటి మీద మనం ఒత్తులు లేకుండా మంచిగా వాక్యాలు కూడా రాసుకున్నాం. తర్వాత ఏం చేసాము? ఒత్తులను ఉపయోగిస్తూ, అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వచ్చేటటువంటి ద్విత్వాక్షర పదాలను ఉపయోగించి మనం పదాలను రాస్తూ ఉన్నాం. వాటిలో ఇప్పటి వరకు మనం ఏమి రాసాము? కారాసం, గారాసం, చారాసం, జారాసం, ట, డ. ఇంతవరకు మనం ద్విత్వాక్షర పదాలను రాసుకున్నాం. ఈరోజు మనం తా ద్విత్వాక్షర పదం మీద, ద ద్విత్వాక్షర పదం మీద పదాలని రాద్దామా మరి? ఓకేనా? ఓకే. ఇప్పుడు తావత్తు రాస్తున్నాం. తా అనేటటువంటి అక్షరము ఇది. దానికి ఒత్తు ఏంటి? ఇది. అంటే తా కింద తావత్తు. థ అనేటటువంటి దాని మీద ఇప్పుడు మనం ద్విత్వాక్షర పదం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ అత్త. తా కింద తావత్తు, అత్త. ఓకే. నెక్స్ట్ నత్త. మనం అంటే మెల్లగా నడుస్తుంటాం, చాలా స్లోగా. అప్పుడంటే ఏంట్రా అంత నడక నడుస్తున్నావు అంటే ఉంటారు. అంటే ఏంటి? స్లోగా నడవడాన్ని నడక నడుస్తున్నావు అంటారు. అలా నత్త. అలానే పత్తి, కాటన్. పా తాకి గుడిస్తే తి, తీకి తావత్తిస్తే తి, పత్తి. కాటన్. మనం కాటన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, పత్తి. అలానే అగరుబత్తి. మీరందరూ కూడా ఇంట్లో పూజా సామాన్లు మమ్మీ చేస్తూ ఉంటారు. దేవుడికి ఏమి వెలిగిస్తూ ఉంటారు? అగరబత్తి వెలిగిస్తూ ఉంటారు కదా దేవుడి పూజకి. అది అగరుబత్తి. ఆ గా రాకుమిస్తేరు, బా తాగుడిస్తే తి, తీకి తావొస్తే థి, అగరు బత్తి. అలానే ఇంకా ఏం ఉపయోగిస్తాము? చాలా స్మూత్గా ఉంటాం. స్మూత్ అంటే ఏంటి? మెత్తని. అలానే మనం తల కింద పిల్ల పెట్టుకుంటాం. పిల్లను కూడా తెలుగులో ఏమంటారు? మెత్త అని కూడా అంటూ ఉంటారు. అలానే ఇంకా చాలామంది పైసలు ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ ఇచ్చేదాన్ని ఏమంటారు? మిత్తి అని కూడా ఉంటారు. అట్లా మిత్తి అని, మొత్తాన్ని, మళ్ళీ టోటల్ అమౌంట్ ఏమంటారు? మొత్తం. అలా కూడా రాయొచ్చు. ఇలా తావత్తును ఉపయోగించి మనం పదాలు రాస్తూ ఉంటాం. అలానే సుత్తి. అబ్బా, హ్యామర్. ఏంటో ఇంత హ్యామర్ కొడుతున్నారు అంటూ ఉంటారు. అంటే దాన్ని ఏమంటాం? సుత్తి. సాకుమిస్తే సు, తాగుడిస్తే తి, తీకి తావత్తిస్తే తి, సుత్తి. ఓకే. ఇందా చెప్పుకున్నాం కదా. స్మూత్. మాకేత్వం ఇస్తే మే. తాకి తావత్తిస్తే థా, మెత్త. గాకు దీర్ఘం ఇస్తే గా, మెత్తగా. అంటే స్మూత్లీ. ఇలా మనం తావత్తు మీద పదాలను రాస్తాం. అలానే దావత్తు మీద కూడా పదాలని రాద్దాం. దావత్తు మీద పదాలని ఏం రాస్తాం మనం ఇప్పుడు? దాకి ఒత్తు సేమే వస్తుంది కదా, తలకట్ట అనేది లేకుండా దావత్తు. ఈగల్. ఈగల్ని ఏమంటారు తెలుగులో? గద్ద. అలానే మనకి బిల్డింగ్ ఉంటుంది.
ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి పైన అప్స్టైర్ అంటూ ఉంటాం కదా, దాన్ని ఏమంటారు? మిద్దె. మనం అప్స్టైర్ మీదకి వెళ్ళి మాట్లాడుకుందామా అంటూ ఉంటాం, అంటే దాన్ని ఏమంటారు? మిద్దె. మా గుడిస్తే మీ, దాకేత్వం ఇస్తే దే, రే కింద దావత్తిస్తే ధే, మిద్దె. అలానే ఇంకా ఏమనొచ్చు? 2 మెంబర్స్ ఉన్నారు, మరి 2ని ఏమంటాం మనం? 2 అంటాం. దాన్నే ఇద్దరు మనుషులు ఉన్నారు, నెంబర్ అంటే 2, 2 అని అంటాం. మరి అదే కనుక మనుషులైతే కనుక వాళ్ళని ఏమంటాం? 2 మెంబర్స్. అదే తెలుగులో అంటే 2 ఉన్నారు అంటాం. కాబట్టి 2. ఇక్కడ ఏం రాస్తాం? ఈ దాకి దావత్తు, రాకి కొమ్ము, 2. అలానే ఇంకా ఏం రాయొచ్చు దీనిలోనే? ఖద్దరు. ఈ మనకి సమ్మర్ వచ్చింది, సమ్మర్ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? కాటన్ కడతారు కదా, ఆ కాటన్ క్లోత్స్ని మనం ఏమంటాం? ఖద్దరు. నూలు వస్త్రాలు అంటారు తెలుగులో. ఖా చూసారా, ఒత్తు ఖా ఉపయోగిస్తున్నాం. ఖా, దా, దాకి దావత్తిస్తే దా, రాకొమిస్తే రు, ఖద్దరు. అలానే ఇంకా ఏం రాయొచ్చు దీనిలోనే? మనము సింహాసనం మీద కూర్చున్న రాజుగారు అంటారు. కింగ్ ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన కూర్చునేటటువంటి దాన్ని ఏమంటాం మనం? గద్దె. నాట్ గద్ద. గద్ద అంటే ఈగలు కదా, గద్దె అంటే ఏంటి? సింహాసనం. గద్దె. ఓకే. ఇంకా మనందరం కూడా నిద్ర లేవగానే చక్కగా తయారవ్వాలి, స్నానం చేసి వచ్చాము, చక్కగా రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే దేని ముందు నుంచి ఉంటాం? దేని ముందు నుంచి ఉంటాం? మిర్రర్. మిర్రర్ని ఏమంటారు? అద్దం. దా కింద దావత్తిస్తే ధా, మాకుమిస్తేము, అద్దము. ఈ విధంగా దావత్తుని ఉపయోగించి మనం పదాలను నేర్చుకున్నాం. ఓకే. ఒక్కసారి ప్రొనౌన్సియేషన్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. మనం ఏది చేస్తున్నా ముందు తెలుగులో వచ్చేటటువంటిది ఏంటి? ప్రొనౌన్సియేట్ చేస్తూ రాయడం. ఓకే. తా కింద తావత్తిస్తే థ, అథ. నా తా కింద తావత్తిస్తే థ, నత్త. పా తాగుడిస్తే తి, తి కింద తావత్తిస్తే థి, పత్తి. ఆ గా రాకొనిస్తే రు, బా తాగుడిస్తే తి, తి కింద తావత్తిస్తే థి, ఆగారు బత్తి. సాకొమిస్తే సు, తాగుడిస్తే తి, సుతి. సుతికి తావత్తిస్తే ఏమైంది? సుత్తి. చూసారా, ఒత్తి పలుకుతున్నాం. మాకేత్వమిస్తే మే, తా, మేత. మెత్తకి తావత్తిచ్చాం, మెత్త. గాకి దీర్ఘం, మెత్తగా. ఇవి తావత్తు మీద. నెక్స్ట్ దావత్తు మీద. గా దా కింద దావత్తిస్తే ధ, గద్ధ. మా గుడిస్తే మీ, దాకేత్వమిస్తే దే, దేకి దావత్తిస్తే ధే, మిద్దె. ఈ దాకి దావత్తిస్తే ధా, రాకొమిస్తే రు, ఇద్దరు. ఖా దాకి దావత్తిస్తే ధ, ఖద్ద. రాకొమిస్తే రు, ఖద్దరు. గా దాకేత్వమిస్తే దే, దే కింద దావత్తిస్తే ధే, గద్దె. ఆ దాకి దావత్తిస్తే ధ, అద్ధ. మాకొమిస్తేము, అద్దము. ఓకే. దావత్తు మీద మనం పదాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పదాలను మనం యాక్టివిటీ, ఇంకా ఒక 4 పదాలు మీరు రాయడం, ఆ తర్వాత బ్లాంక్స్ మీరు ఫిలప్ చేయడం. ఓకేనా? ఇప్పుడు దీని మీద యాక్టివిటీ మనం ఏం చేస్తున్నాం? ఏ ఒత్తుల మీద ఇద్దాం అనుకుంటున్నాం? దావత్తు. ముందు ఏం చేయాలి? 1 2 3 4. దేని మీద రాయాలి? దావత్తు మీద. నెక్స్ట్ దావత్తు మీద. 1 2 3 4. ఈ రెండింటికి కలిపి దావత్తు మీద బ్లాంక్స్.
బ్లాంక్స్ ఏమంటారు తెలుగులో? ఖాళీలు. ఖాళీలను మీరు పూరించాలి. ఏమేమి ఇస్తున్నాను ఇప్పుడు నేను చూడండి. పా డాష్, అక్కడ ఏది వస్తుంది పెడతారు మీరు. అక్షరంతో కూడినటువంటి తావత్తుకు సంబంధించింది పెడతారు. అలానే మీ డాష్ గా, అలానే థర్డ్ వన్ ఆ డాష్ ము. అక్కడ ఏ ఒత్తు పెడతారో మీరు పెట్టుకోవాలి. అలానే ఆ డాష్, అలానే ఈ డాష్ రు, అలానే గా డాష్. ఈ 6 మీరు బ్లాంక్స్ ఫిలప్ చేయాలి. ఇంతవరకు యాక్టివిటీలో మనం ఇక్కడ రాసుకున్నవి కాకుండా ఇంకా మీరు ఒక 4 వర్డ్స్ రాయాలి. ఓకేనా చిల్డ్రన్? ఇది. ఆ తర్వాత మొన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? నిన్నటి క్లాస్లోను ఇంతకుముందు జరిగిన క్లాస్లో ఒక పద్యం చెప్పుకున్నాం. ఏంటా పద్యం? వచ్చిందా మీ అందరికీ కూడా? ఇంకొకసారి చెప్పుకుందామా? ప్రొనౌన్సియేషన్ వస్తుందా మీకు జాగ్రత్తగాను? ఇంకొకసారి వినండి. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు క్రమముగాను. మనసు విరిగెనేని మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినురవేమా. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు క్రమముగాను. మనసు విరిగెనేని మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఏం చెప్పుకున్నాం? ఇనుము కనుక ఒకసారి కానీ 2 సార్లు కానీ విరిగిపోయిందనుకోండి, దాన్ని ఏం చేస్తాము? చక్కగా వేడి చేసి హీట్ చేసి దాన్ని వెల్డింగ్ చేసేస్తాం, అతకబెట్టేస్తాం. అదే కనుక మనసు విరిగిపోయినట్లయితే దాన్ని ఎప్పటికీ కూడా అతకబెట్టలేము. అంటే ఏంటి? వస్తువు కనుక ఇరిగిపోతే దాన్ని అతికించుకోవచ్చు, కానీ మనసు కనుక బాధపడినట్లయితే దానిని అతికించలేము అని దీనిలో ఉన్నటువంటి భావం. ఇది ఎవరు చెప్పారు? వేమన శతకం ద్వారా మనకి తెలియజేశాడు. ఓకేనా చిల్డ్రన్? ఓకేనమ్మా.